నా పేరు వీరేష్. నేను తుని నుంచి వచ్చాను. తుని టు అయోధ్య యాత్రకి స్టార్ట్ చేయడానికి సైకిల్ యాత్ర అయితే స్టార్ట్ చేసాం నేను నా తమ్ముడిని. ప్రజెంట్ ఇప్పుడు మేము బయలుదేరి 4 రోజులు అయింది. ఇప్పటికి 260 కిలోమీటర్లు మేము ట్రావెల్ చేసాం. వచ్చే దారిలోని చాలామందిని కలిసాం, చాలామంది సపోర్ట్ చేశారు. అలాగని టెంపుల్స్ దగ్గర అక్కడ దగ్గర మనకి స్టే చేయడానికి సపోర్ట్ ఇచ్చారు. ఫుడ్ అది కూడా ప్రిపరేషన్ చేశారు చాలామంది. వచ్చే దారిలో సగం ఇప్పటి వరకు వచ్చింది బాగానే ఉంది. ఇంకా దేవుడు ఇంకా అయోధ్య ట్రిప్ వరకు మనకి ఎంత శక్తి ఇస్తాడో దాన్ని బట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. నా తమ్ముడు నాతో పాటు వచ్చి నా గురించి నాతో పాటు సపోర్ట్గా ఉండి ఇంత దూరం ఇంత చిన్న వయసులో వీడు వచ్చాడు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పాలంటే వీడికే థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలన్న. రఘు యాక్చువల్గా చేస్తాడు. నేనైతే డిగ్రీ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే బిజినెస్ పెడదామన్న దాని గురించి ఇంకా ప్రజెంట్ అయితే ఖాళీ. ఇంకా మీకు ఎన్ని కిలోమీటర్లు ముందుకు ఉంది? ఇంకా 1000 కిలోమీటర్స్ ముందుకు ఉంది. ముందు దారిలో ఏదైనా ఇబ్బందులు గట్రా ఫేస్ చేశారా? అంటే కోనూరు వరకు అయితే బాగానే ఉంది. మేము రావడానికి డైలీ 80 కిలోమీటర్స్ అలా తొక్కాం. కోనూరు నుంచి ఇక్కడ రాయగఢకి రావడానికే కొంచెం ఘాటీ రోడ్డు కదా, చాలా ఇబ్బందిగా, కొంచెం కాలు అయ్యి నొప్పులతోటి ఇబ్బందిగానే ఆ దేవుడు ఉన్న వల్ల కొంచెం ఇంకా ముందుకు అలా సాగిపోతున్నాం. ఇంకా ముందుకు ఎంత కిలోమీటర్లు? ఇంకా 1000 కిలోమీటర్లు ఉన్నాయన్న. యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతుందనుకుంటున్నారా? జరుగుతుందన్న. ఆ దేవుడి దయ వల్ల కన్ఫామ్గా శ్రీరాములు హనుమాన్ ఉన్న ధైర్యం వల్ల యాత్ర మాత్రం ఎక్కడ ఆగదు. మాకు ఎనర్జీ ఇచ్చి ఇంకా ముందుకి ఆయనే తీసుకుని వెళ్తాడు. ఆయన దగ్గరికి ఈ స్టార్ట్ చేసింది కాబట్టి ఆయన చివరి దాకా తీసుకుని వెళ్తాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.